బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డిలో ప్రాజెక్టులు కట్టలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి పనులు 30% మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. సీఎం నిర్ణయంతో తమ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని మేమంతా కూడా కలిసి ఆ ప్రాజెక్ట్ సైట్ తీసుకెళ్ళి కట్టాలని మేము పోరాటం చేస్తే కూడా కట్టలేదు. వాళ్ళు కనీసం భూసేకరణ కూడా వాళ్ళు చేయలేదు. ఇది తొలిమెట్టు. భూసేకరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం అన్నది చాలా సంతోషదాయకం. ఒక పండుగ వాతావరణం లాగా పరిగి, వికారాబాద్, తాండూర్, అదేవిధంగా షాద్నగర్, చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఉన్నారు. అక్కడ ఏ పంట వండియాలన్నా సరే మంచి భూములు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వ్యవసాయదారులంతా కూడా సంతోషంగా ఉన్నారు. భూసేకరణకు మొట్టమొదటి అఫీషియల్ మీటింగ్ లోపల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 7th రోజు పరిగిలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసి ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు భూసేకరణకు సంబంధించిన పనులు చేయమని. బట్ నిన్న జరిగినటువంటి అఫీషియల్ మీటింగ్లో ఫైనల్గా దానికి సంబంధించిన డిసిషన్ తీసుకున్నందుకు వారికి మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.